అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళింది నేను మొత్తం ఇప్పుడు లాంగ్ వీడియో రూపంలో అయితే మీకు షేర్ చేస్తున్నా. ఇక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కానండి, చాలా రిస్క్ చేసే వెళ్ళామన్నట్టు అనిపించింది మాకు. మా పిల్లలందరం అయితే మేమైతే బాగానే నడిచేసాం. పాపం పెద్దమ్మ వాళ్ళైతే నడవలేకపోయారు. మా వాళ్ళైతే మా తమ్ముడు వాళ్ళనైతే తిడతానే ఉన్నారు. చెప్పొచ్చు కదరా ఇంత దూరం నడవాలా అని చెప్పి మా అంటానే ఉన్నారు. మేము వెళ్తున్నామే కానీ ట్రాక్టర్కి అలాగే మాకు కూడా కొమ్మలు అవన్నీ గీసుకుంటూనే ఉన్నాయి. ట్రాక్టర్లో కూర్చున్నాం కానీ ఎక్కడ ట్రాక్టర్కున్న పైన గూడది చిరుకుపోతుందేమో, మేము బెండ్ అవ్వకపోతే మాకు ఎక్కడ కొమ్మలు రాసుకెళ్ళిపోతాయేమో అని అందరం కొమ్మలు దగ్గరికి వచ్చేసరికి అలాగే ముళ్ళు కంపలు ఇంకా చెట్టు కొమ్మలు అన్నీ మీదకైతే వచ్చేసాయి. ఇక్కడ గుచ్చుకుపోతాయో అని చెప్పి అందరం తెచ్చుకున్న టవల్స్ అలాగే చేపలు అవైతే మీదేసేసుకొని కూర్చున్నాము. ఫైనల్గా వాటర్ ఫాల్స్ ప్లేస్కి అయితే ఇలా ట్రాక్టర్లో అయితే వెళ్ళిపోతామేమో అనుకున్నాం. కానీ ట్రాక్టర్ అయితే ఆ ప్లేస్ వరకు అయితే వెళ్ళలేదు. ఇలా వాటర్ ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు చెట్టు కొమ్మలు అవైతే మేము వెళ్ళే ట్రాక్టర్కి అడ్డుగా వచ్చేసాయి. అందుకే ట్రాక్టర్ని అయితే మధ్యలోనే పెట్టేయాల్సి వచ్చింది. అక్కడ పెట్టేసి తీసుకెళ్ళిన లగేజ్ అంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అయితే తీసుకొని నడకైతే స్టార్ట్ చేసాము. మేము నడవడాకైతే 2 అవర్స్ పట్టింది ఫైనల్ ప్లేస్కి అయితే వెళ్ళడానికి. చూసారు కదా, ట్రాక్టర్ అయితే ఇక్కడైతే ఆపేసాము. పెద్ద పెద్ద రాళ్ళు అలాగే ట్రాక్టర్కి పైన గూటికి పెద్ద కొమ్మ అయితే పట్టేసింది. ఇంకా మేము ఎలా అయినా వెళ్ళాలి అనుకున్నా సరే ఇంకా రోడ్డు అయితే లేదు ట్రాక్టర్ వెళ్ళడానికి అనిపించింది మాకు. ఇంకా రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పి ట్రాక్టర్ని అయితే అక్కడ పెట్టేసి ఒక్కొక్కళ్ళు ఒక లగేజ్ పట్టుకొని ఇంకా నడకైతే స్టార్ట్ చేసేసాము. ఫైనల్గా ప్లేస్కి రీచ్ అయ్యాక ఫుడ్ అయితే తిందాం అనుకున్నాం. కానీ అంత లెక్క అయితే వెళ్ళేదాకా మాకైతే ఓపికైతే లేదు ఏమీ తినకుండా వెళ్ళడానికి. అందుకే మధ్యలోనే ఫుడ్ అదంతా కూడా తినేసి కొంచెం లగేజ్ అయితే ఆ ప్లేస్లో పెట్టేసి మళ్ళీ ప్లేస్కి వెళ్ళడానికి అయితే నడకైతే స్టార్ట్ చేసేసాము. చూడండి, మేము నడిచిన ప్లేస్ అంతా కూడా నేను వీడియో అయితే తీస్తున్నా. ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం ఫారెస్ట్, అంత రాళ్ల మధ్యలో అక్కడ బ్యాంబూ స్టిక్స్ అయితే ఎక్కువ తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళని కూడా మేము అడిగాము ఫైనల్ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అని. వాళ్ళు చెప్పారు మాకు ఇలా మీరు నడవగలరో లేదో అని కూడా అన్నారు. మేము అప్పుడే అనుకున్నాం వాళ్ళు ఎలా అంటున్నారు ఏంటా అని. చూపించే దాంతో వాళ్ళైతే కర్రీ కూడా చేసుకుంటారంట. వాళ్ళు ఆ స్టిక్స్తో పాటు ఎప్పుడొచ్చినా సరే వాటిని కూడా కట్ చేసి తీసుకెళ్తారంట. అవి మాకైతే చూపించారు. ఇక్కడ ఏదో ఫ్లవర్ బాగుందని చెప్పి తీసాను. చూడండి, నడిచి అందరికీ వాటర్ అయితే అయిపోయి మధ్యలో అయితే వాటర్ టిన్ అయితే తీసుకెళ్తున్నాం కదా, వాటర్ అయితే అందరం తాగేసి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాము. కొన్ని చోట్ల వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్లో నుంచి అయితే నడిచాము. మిగతా చోట అయితే అక్కడక్కడ చెట్లు అయి పడిపోయి అలాగే ఇంకా రాళ్ల మధ్యలో నుంచి నడవడం అలా ఉన్నది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ప్రస్తుతానికి మేమైతే వాటర్లో అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ మా అమ్మ అయితే వాటర్ టిన్ అయితే పట్టుకుంది. కొంతమంది తీసుకొచ్చిన బట్టలు, కొంతమంది ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏ వెరైటీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ అయితే తీసుకొచ్చాము. అవన్నీ కూడా పట్టుకొని అలాగే వాటర్ టిన్స్ ఎవరు ఖాళీ లేకుండా ఏదో ఒక లగేజ్ పట్టుకొని అయితే నడుచుకుంటూనే వెళ్ళిపోయాం. ఫైనల్గా ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మేము సరే అంత దూరం వాటర్ ఫాల్స్ దాకా అయితే లగేజ్తో వెళ్ళలేమని చెప్పి ఒక ప్లేస్ చూసుకొని అక్కడైతే ఫుడ్ తింటాకైతే ఆగిపోయాము. ఇక్కడైతే కూర్చొని అందరికీ ప్లేట్స్లో అయితే ఫుడ్, ఇంకా ఒక పెద్దమ్మ పులిహార చేసింది, ఇంకొక రైస్, ఇంకా పప్పు మామిడికి మా ఐటెం వచ్చేసి బంగాళదుంప కర్రీ అయితే చేసుకెళ్ళాము. ఇంకా లక్ష్మక్క వచ్చేసి ములక్కాయ జీడిపప్పు కర్రీ చేసింది, ఇంకా పునుకులు అయితే వేసింది ఈవినింగ్ స్నాక్స్ కానీ. ఇంకా అందరం ఫుడ్ అదంతా పెట్టేసుకొని అక్కడే తినేసి కాసేపు అయితే కూర్చొని ఇక్కడ పెద్దమ్మ రుద్విన్కి అయితే అన్నం అయితే తినిపిస్తుంది. తినేసి కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాక ఇంకా నడవండి, ఇంకా నడవాలంటూ మళ్ళీ తోలేశారు మమ్మల్ని. చాలా లెక్క నడిచి ఇంకా నడవలేమురా అని చెప్పి మధ్యలో అయితే ఆగిపోయాము. అసలు ఇక్కడ మేము పైకెక్కే ప్లేస్కి అయితే కాలు కానీ స్లిప్ అయితే జస్ట్ ఆ కింద రాళ్ళ మధ్యలో వాటర్లోకి అయితే వెళ్ళిపోతాము.
అలా ఉంది. కాలు స్లిప్ అయితే జస్ట్ ఇంకేం చెప్పలేమండి. చూపిస్తున్నాను చూడండి. ఆ కిందకైతే జారి వెళ్ళిపోతాం అంతే. మేము పైన ఆ చిన్న గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుస్తున్నామే కానీ రాళ్ళు ఒకటి పట్టుకుంటూ, కొమ్మలు ఒకటి పట్టుకుంటూ అలా అలా పైకైతే చాలా పైకైతే ఎక్కేసాము. పాపం పెద్దమ్మ వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూనే నడిచారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్ర, లేకపోతే రెండు చేతులతో రెండు కర్రలు పట్టుకొని అయితే నడిచారు. చూపిస్తున్నాను కదండి, మేము పైన అయితే నడుస్తున్నాం. ఆ ప్లేస్ నేను చూపించే ప్లేస్ అయితే కింద ప్లేస్. ఇంకా అడవిలో కొన్ని చోట్ల చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళాము. కొంత లెక్క మేము వెళ్ళేసరికి వర్షం కూడా పడింది. అడవిలో వర్షం అనేసరికి అమ్మో చాలా ఎక్కువసేపు ఉంటుందేమో, నడవలేమేమో, జారిపోతామేమో, పిల్లలతో వచ్చాం, అనవసరంగా వచ్చాం, రిటర్న్ వెళ్ళిపోదామా అని కూడా సగం లెక్క వచ్చిన తర్వాత ఆగిపోయాం మేము. ఈ ప్లేస్కి వచ్చేసరికి వర్షం అయితే పడిపోయింది. ఇక్కడ కూడా పెద్ద చెట్టు, అలాగే కూర్చోడానికి పడిపోయినట్టు అనిపించింది మాకైతే. పెద్ద చెట్టు అయితే పడిపోయింది. ఆ చెట్టు దాని మీదే కూర్చున్నారు మా వాళ్ళందరూ కూడా. కాసేపు కూర్చొని మళ్ళీ రెస్ట్ అయితే తీసుకున్నాము. అలాగే వాటర్ తాగేసాము. మా అక్క అందరికీ తల మీద పెట్టుకోవడానికి ఆకులు అయితే తీసుకొస్తుంది, తల తడవకుండా పెట్టుకోండి అని చెప్పి. కాసేపు కూర్చున్నాము. అలాగే ఇంక ఇలా కూర్చుంటే మళ్ళీ వెళ్ళమేమో, ఇక్కడే చాలా టైం అయిపోతుంది, వచ్చిన టైం వేస్ట్ అయిపోద్ది, నడవండి వెళ్ళిపోదాం, తగ్గుద్ది అదే వర్షం అని చెప్పి మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాము. చూడండి ఎలా ఉన్నాయో చెట్లు అవన్నీ కూడా. అలా బెండ్ అయ్యి నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళి చూపిస్తాను. ఫైనల్ ప్లేస్కి ఎలాగోకలా రీచ్ అవ్వాలని చెప్పి నడుస్తూనే ఉన్నాం. చూసారు కదా మా బావ చేతిలో కర్ర అయితే ఎలా ఉందో. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్ర అయితే పట్టుకొని నడిచేసాము. పొద్దునగా బయలుదేరాం, ఇంకా చేరుకోరా వెళ్తానే ఉన్నాం. ఎంత కష్టపడుతున్నావో వాటర్ ఫాల్స్కి వెళ్తాకి. మాది యొక్క లగేజ్ ఇటు నువ్వు దాన్ని పట్టుకోమా, అది రాదు, నేనే తీసుకుంటా. ఇసుకదా నాన్న నాతోరా. ఇవన్నీ ఇయ్యే కర్రలు ఎండిపోయినాయి. ఎదురు బంగులు కట్టి ఉంచుకున్నారు, పట్టుకెళ్తారు. చాలా డేంజర్గా ఉంది. ముందులూరు అని తీసుకెళ్ళారా? ముందులూరు మునిగేసేస్తున్నారు వీళ్ళు. అమ్మాయిసా ఫైనల్గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామని అమ్మాయిసా అనిపించింది ఒక్కొక్కరికి. దీన్ని చూసేసరికి పిల్లలైతే మామూలుగా వాటర్ లేవు కదా తాగడానికి. వాటర్ లేవా? మారేడుమిల్లి కానీ ముంజులూరు కానీ వెళ్దాం అనుకున్నాము, కానీ అనుకోకుండా ఇక్కడికైతే రావాల్సి వచ్చింది. వచ్చాము, ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ 3:30 అలా అయిపోయింది. సరే 4 కల్లా టైం అని చెప్పి రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోవాలని చెప్పి మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం. చూసారు కదా ఒక్కొక్కరి చేతుల్లో కర్రలు అవి అలా పట్టుకొని ఫైనల్ ప్లేస్కి రీచ్ అయ్యాం, ఎంజాయ్ చేసాం. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాం. బ్యాక్ స్టార్ట్ అయిపోయాక మళ్ళీ మధ్యలో స్నాక్స్ పునుకులు ఉన్నాయని చెప్పాం కదండి, ఆ పునుకులు తింటాకైతే ఆగిపోయాం. అవి తింటూ ఉండగా అక్కడ నుంచి ఒక ఆవిడైతే వస్తున్నారు. ఇక్కడ ఒక ఆవిడతో మాట్లాడుతున్నారు కదా, ఆవిడ కూడా సేమ్ ఇందాక సైకిల్ మీద బ్యాంబూ స్టిక్స్ పట్టుకెళ్ళే వాళ్ళు, ఒక స్టిక్ లాంటివి చూపించాం కదా, ఆవిడ కూడా సేమ్ అవే తీసుకెళ్తుంది. ఏంటివి, ఏం చేస్తారు అసలు అని మేము ఆవిడని అయితే అడిగాము. అలాగే మేము తీసుకెళ్ళిన స్నాక్స్ అవి కూడా ఆవిడకి పెట్టి, కర్రీ కూడా ఉంది తీసుకుంటారా అని కూడా అడిగాము.
గోంగూర వేసి వండుకొని అలా పడితే అలా తినేస్తాం. మాకు చిన్నప్పటి నుండి మాకు అన్నం ముట్టించిన కానిసి అయ్యే పెడతారు. మాకు చికెన్ మటన్ తింటారా? మాకు చికెన్ మటన్ తింటాం కదండి, తినమండి ఎప్పుడో తింటాము. దుప్పులేముండ జింకలు కూడా మేమేం వండుకుంటాం. అడుగు పందులు కూడా ఉంటారు. మేమేం వండుకుంటాం, పప్పు చారు, సారు. కూరగాయలు పండిస్తారా? కూరగాయలు కన్నపురం వెళ్ళి తీసుకుంటాం. కన్నపురం వెళ్తాం. వారానికి ఒకసారి వెళ్తాం. ఇప్పుడైతే వేసవకాలం కదండి, వాళ్ళే వస్తారు. ఎంతమంది పిల్లలు? కూరగాయలు అని చెప్పు, ఎలా ఉండాలి? ముక్కలు కోసి కాదండి, ఇలా కూరేయవలే మెత్తగా కూరవలే కత్తోటి కూర అయితేనే కానీ మన కూర అవ్వదండి. చాలా కష్టం అండి దీంతో. నాకే కష్టం అండి, మీరు మర్చెళ్ళ ముక్కలు కోసి వండుతారేమో. అలాగ వద్దండి, అలాగ బాగోదండి. మళ్ళీ ట్రాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా లగేజ్ అంతా ట్రాక్టర్లో పెట్టేసి ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఈ వాటర్లో నుంచి ఇంకా ట్రాక్టర్ని అయితే తీసేసి అందరం ట్రాక్టర్ ఎక్కేసి ఇంకైతే రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాగా ఎంజాయ్ చేసాం, తీసుకెళ్ళి అన్నీ ఖాళీ చేసాం, తిన్నాం. ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటివి పెట్టకండిరా వాటర్ ఫాల్స్ అని చెప్పి అనుకొని సరదాగా నవ్వుకుంటూ అందరూ బాయ్ అయితే చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.